పిన్నెల రామకృష్ణారెడ్డి అంటేనే మాచర్ల ప్రాంతంలో చాలా పెద్ద రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అంటారండి. మీరు అప్పుడు చూసే ఉంటారు, బోండా ఉమ్మ గారు మరొకరు కారులో వెళ్తే తురక కిషోర్ పట్ట పగల నడి రోడ్డు మీద ఆపి ఆ కారులోకి ఇంత పెద్ద కర్ర పట్టుకుని కారులో అద్దంతో పొడిచి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు. పట్ట పగల ఒక్క పోలీసులు వెళ్ళలేదు పిన్నెల రామకృష్ణారెడ్డి. పిన్నెల రామకృష్ణారెడ్డి చెప్పకుండానే వాళ్ళ మీద దాడి జరిగిందా? భౌతిక దాడులు చేయమని ఏ చట్టం ఇచ్చింది అధికారం మీకు? ఎవరా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఒక వ్యక్తిని భౌతిక దాడి చేసి భయపెట్టడం రాజమండ్రిలో నా మీద అలాగే చేశారు. అలాంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కుంటే అతన్ని కవర్ చేయడానికి మా పిన్నెల రామకృష్ణారెడ్డి అతనికి ఏం జరిగిందో తెలుసా? అతన్ని ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు. అసలు విషయం ఏంటి చెప్తాను రండి. మాచర్లో చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి. ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి. వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని, ఒకవేళ అలాంటిది ఏమనంటే రామకృష్ణారెడ్డి చెప్పుకుంటాడు కదా, మీకు ఎందుకండి బాధ? ఇప్పుడు ఆ రోజు కూడా అవినాష్ రెడ్డిని అలాగే వెనకేసుకొచ్చారు. అబ్బాయి మా బాబాయ్ని మా తమ్ముడు ఎందుకు చంపుతాడు? మా బాబాయ్ అండి చచ్చిపోయింది అన్నారు. సిబిఐలో చెప్పిన తర్వాత మొత్తం అందరూ జనం అందరూ కూడా హ్యాక్ఫు అన్నారు. అది అవినాష్ రెడ్డి మీద పడుతుంది. జనం అందరూ వచ్చింది, ఎందుకంటే సొంత బాబాయ్ని చంపుకుంటాం, అసలు బుద్ధి ఉందా లేదని. అతన్ని కవర్ చేయడం వల్ల మీరు కూడా బుక్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి నిర్దోష అయితే అతనే తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకోవడం మీకెందుకు బాధ? మీ మీద ఎవడన్నా ఆరోపణ చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చి మీకు సపోర్ట్ చేయాలి, అంతేగాని మీరెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి మర్డర్ కేసు కోసం అతని మీద వచ్చి అరెస్ట్ వారెంట్ కోసం మీకెందుకు? అంటే అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జనాలు అనుకుంటారండి. అది నేను చెప్పేది. అప్పుడు కూడా అవినాష్ రెడ్డి మీరు వెనకేసుకొచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో మిమ్మల్ని అనుమానించడానికి కారణం అదే. మర్డర్ చేసిన ఎందుకు అంత సపోర్ట్ చేసుకొచ్చాడు ఈయన? అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందేమో అని అప్పుడు వచ్చింది ప్రజలకు అనుమానం. ఇప్పుడు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి మర్డర్ కేసులో మీరు వెనకేసుకొస్తే అందులో మీకు కూడా ఏదైనా ఉందేమో, ఒకవేళ మీ డైరెక్షన్ వల్ల అలా జరిగిందేమో అనే అనుమానం ప్రజల్లో వస్తే మీకు ఎందుకు ఇది? మీకు ఎందుకు ఈ రచ్చ? ఈ చెత్త అంతా మీకు ఎందుకు? మీ నెత్తిమే పెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది మీ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఒక నేరస్తుడిని పబ్లిక్ గా పట్టపగలే నేరాలు చేసే ఒక నేరస్తుడిని ఇందుకే కదా 151 నుంచి 11 పడ్డారు. ఇలా నేరస్తులు వెనకేసి రావడం వల్ల కదా. నేరం చేస్తే ఎవడైనా సరే ఆడైనా ఈడైనా తప్పు చేసిన అరెస్ట్ చేయించాలి. మీరు చేయించలేదు, మీరు వాళ్ళు శిక్షించలేదు కాబట్టి ఏపీ ప్రజలు మొత్తం కలిపి శిక్ష అంతా మీకు వేసేసారు. ఆయన ఇంకా మారబోతే ఎలాగండి?